హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవర్ ప్యాషన్. నేను మీ సుధా. ఒక కంప్లీట్ హోమ్ మేకర్‌గా నా ఇంట్లో నేను చేసుకునే పనులు అయితే ఈరోజు ఈ వ్లాగ్‌లో మీరు చూసేస్తారు. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్తీక మాసం తర్వాత చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాననమాట. అదేనండి చికెన్ పలావ్ అనమాట. బిర్యానీ స్టైల్ అయితేను చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీగా ఉంటుందనమాట. అండ్ ఇదొచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిర్యానీ సామాను ఉంటాయి కదా! అవి మంచిగా గీలో రోస్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి అందులో ఉల్లిపాయలు వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ నెక్స్ట్ టమాటా ఇవన్నీ కూడా బాగా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత చికెన్ వేసేసాను అనమాట. ఇంకా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా! సో ఆ టైంలో నేను ఇక్కడ సాల్టు, కారం, ధనియాల పొడి అండ్ కాస్తంత గరం మసాలా అండ్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. సో ఇదైతే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా నచ్చుతుందనమాట ఇదైతేను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే చెప్పండి. ఇంక నేను ఈ బిర్యానీ కుక్కర్‌లో చేసేస్తున్నాను. చాలా సూపర్ అండ్ ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. ఇట్లాగా ఒక 60% అయితే బాగా కుక్ అవ్వాలనమాట. 60% చికెన్ అంతా కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను పెరుగు వేసేసుకుంటున్నాను. పెరుగు వేసేసి ఒక 2 మినిట్స్ అనమాట దగ్గర పడే వరకు కూడా దాన్ని కూడా ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను రైస్ అయితే నాకు వీలైనంత వరకు అంటే ఏంటంటే ఈ పలావ్ మొదలుపెట్టేటప్పుడైతే రైస్‌ని కూడా నేను దావత్ అనమాట బిర్యానీ రైస్‌ని వాటర్‌లో నానబెట్టి ఉంచాను. అండ్ ఇంకో పక్క నుంచి అయితే వాటర్ అయితే బాయిల్ చేసిన వాటర్ అనమాట. అది కూడా వేసేసుకున్నాను అనమాట ఇక్కడైతేను. అలాగే కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలనమాట. గ్లాస్ మనం బిర్యానీ రైస్ తీసుకుంటే దానికి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుందనమాట. ఎందుకంటే మనం ఇక్కడ బిర్యానీ రైస్ నానబెట్టుకుంటాం కాబట్టి అది పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి. మనకి మెతుకులుగా రావాలి అంటే ఒక కప్పు బిర్యానీ రైస్‌కి 1 ½ కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. అండ్ ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకొకరు పెట్టేసి ఒక 3 విజిల్స్ ఫుల్ మంటలో పెట్టేయడమే. ఇక్కడొచ్చేసి ఇంకా కుక్కర్‌లో గ్యాస్ పోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేస్తున్నాను. లిడ్ అయితే చూసారు కదా! ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ప్రతి ముక్క కూడా మనకి 60% ఫస్ట్ అనేది కుక్ చేయడం వల్ల ఏంటంటే మిగిలిన 40% ఇట్లా మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత కుక్ అయిపోతుంది కాబట్టి 100% చక్కగా ఇట్లాగనమాట ప్రతి ముక్క అట్లాగే బిర్యానీ అంతా కూడా ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటుందనమాట. ఎక్కడ మనకు అతుక్కోకుండాననేది. ప్రతి ముక్క కూడా విరగకుండా ఉంటుంది. అట్లాగే బిర్యానీ కూడా చాలా బాగుంటుందనమాట. ఇదైతే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుందనమాట మనం చేసిన మసాలాల వల్ల. అండ్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది పులావ్ స్టైల్‌లోననమాట ఇదైతేను. ఒకసారిగా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకైతే దుత్వ తుఫాన్ అయితే మీ ఏరియాలో ఎలా ఉంది? మీ ప్లేస్‌లో అంటే మీ ఊర్లో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మాకైతే ఇది దుత్వ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఒక 4 రోజులైతే కనిపించిందండి. మరీ అతి భారీ వర్షాలు కాదు గానీ కాస్తంత చినుకులు పడడం, ఎక్కువగా మబ్బు ఉండడం చేసిందనమాట. ఇంకా అసలే చలికాలం. ఇంకా ఓ పక్క ఈ తుఫాన్ అనమాట. ఇంకా చెప్పలేనమాట. ఫ్రీజ్ అయిపోతున్నాం మేమైతే ఇంట్లోని. అంత చలి అయితే బాగా ఎక్కువైపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి నా వార్డ్‌రోబ్ అంతా కూడా ఇదొచ్చేసి చిన్న గదిలో ఉంటుందనమాట. నా డ్రెసెస్ వార్డ్‌రోబ్స్ అనమాట. ఇన్నర్స్ అండ్ డ్రెసెస్ వార్డ్‌రోబ్ అనమాట. ఇదంతా కూడా ఈరోజు మొత్తం అంతా కూడా క్లమ్జీ అయిపోయిందనమాట. నేను తీసేయడం, పెట్టేయడం అట్లాగే అయిపోతుంది. సో, దాన్నంతా కూడా ఇప్పుడు డివైడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇందులో వచ్చేసి డైలీ వేర్ ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని టాప్స్ ఇవన్నీ వేసుకుంటాను కదా! అవేననమాట బాగా క్లమ్జీ అయిపోయినాయి. నా డైలీ వేర్ బట్టల్లో ఎక్కువగా ఉండేవి ఈ 3 పీస్ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే చున్నీతో సహా ఉంటాయనమాట. ఇవన్నీ కూడా చాలా వరకు ఇందులో అన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించినవే నేను మెటీరియల్ తీసుకుని ఇవన్నీ కూడాని. ప్యాంటు, టాపు అండ్ చున్నీ ఇవన్నీ కూడా ఉంటాయనమాట. సో, అవన్నీ కూడా ఇప్పుడు వేటికి అవి టాప్స్ పక్కన పెడుతున్నాను. అట్లాగే 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ ఇంకా ఏమన్నా గౌన్స్ ఇవన్నీ ఉంటే గనుక అవన్నీ కూడా విడివిడిగా అన్నీ కూడా వేటికి అవి సెపరేట్ చేస్తూ ఉన్నాననమాట. అన్నీ కూడా డైలీ వేర్ ఉంటాయి. ఫంక్షనల్ వేర్ ఉంటాయి. అట్లాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొన్ని డ్రెసెస్ కంఫర్ట్ కోసం వేసుకుంటాం కదా! అవన్నీ కూడా వేటికి అవి సెగ్రిగేట్ చేసేస్తూ ఉన్నాననమాట.
నాకైతే ఫ్రాక్స్ చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే, మంచిగా ఇట్లాగనమాట 3 పీస్ సెట్స్ అనేవి బయటికెళ్ళేటప్పుడైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటే మాత్రం 2 పీస్ సెట్స్ అండ్ టాప్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇక్కడ మొత్తానికైతే పై 2 షెల్ఫ్‌లో కూడా అవన్నీ సర్దుకొని కిందన్నీ కూడా ఫ్రాక్స్ అనమాట. ఫ్రాక్స్, ఫ్యాన్స్, చున్నీస్ అనమాట. అట్లాగే షాల్వాస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి థర్డ్ షెల్ఫ్‌లో వచ్చేసి ఇక్కడ ఫ్రాక్స్ అన్నీ పెడుతున్నాను ఒక సైడ్‌కి. అండ్ ఇంకో సైడ్‌కి అయితే ఫ్యాంట్స్ అనమాట. ఫ్యాంట్స్‌లో కూడా నాకు చాలా రకాల లెగ్గిన్స్ ఉంటాయి. అండ్ కాటన్ ఫ్యాంట్స్ ఉంటాయి. అట్లాగే మనకి కొన్ని కొన్ని డ్రెస్సుల మీద నాకు ఎక్కువగా లెగ్గిన్స్ కంటే ఎక్కువ ఫ్యాంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట నేను. అంటే అలా స్టిక్ లేకుండా మనకి తాళ్ళతో కుట్టి పెడుతూ ఉంటారు కదా! సో, అవన్నమాట. అవన్నీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీననమాట. ఇవన్నీ కూడా అట్లాగనమాట. ఫ్యాంట్స్ అండ్ లెగ్గిన్స్ ఉంటాయనమాట ఎక్కువగా. అట్లాగే కొన్ని కొన్ని మన పాతవి డ్రెసెస్ ఇచ్చేసినవి ఉంటాయి. అందులోంచి నేను కొన్ని కొన్ని ఫ్యాంట్స్ గానీ, చున్నీస్ గానీ ఇవన్నీ కూడా నాకు కన్వీనియంట్‌గా ఉన్నవన్నీ కూడా ఉంచుకుంటాననమాట నేను. అవి ఉంచుకొని ఇప్పుడు ఈ టాప్స్ ఉంటాయి కదా! టాప్స్ కింద ఫ్యాంట్స్‌కి నేను ఇంట్లోననమాట. ఇంట్లో వాడుకుంటూ ఉంటాను. ఇవి కన్వీనియంట్‌గా ఉంటాయి కాబట్టి. సో, ఇవన్నీ కూడా చున్నీలు అట్లాగే ఫ్యాంట్స్ అనమాట. ఒక మధ్యలో చున్నీలు పెట్టాను సరే. చున్నీలు కూడా అంతే అనమాట. పాతవి ఏమన్నా డ్రెస్సుల మీద చున్నీలున్నా అవన్నీ కూడా ఉంచుతాననమాట. అలాగనమాట. ఇవన్నీ కూడా చున్నీలు, ఫ్యాంట్స్ అండ్ ఫ్రాక్స్ అనమాట. ఈ షెల్ఫ్‌లో ఈ కిందర్లో మొత్తానికి పెట్టాను. మనకి ఎన్ని బట్టలున్నా సరే షెల్ఫ్ సరిపోలేదంటే దానికి అర్థం ఏంటంటే మడతలనమాట. మీరు చక్కగా మడతెట్టుకోండి. నేను ప్రతి బటన్ నావే కాదు మా వాళ్ళందరివి ఇంట్లో అందరివి కూడా ప్రతీదనమాట. బెడ్‌షీట్ దగ్గర నుంచి మా బట్టల వరకు అన్నీ కూడా చక్కటి మడతలు పెడతా ఉంటాననమాట. ఎన్ని డ్రెస్సులైనా షెల్ఫ్‌లోకి వెళ్ళిపోవాల్సిందే. అట్లా మడతల మీద ఆధారపడి ఉంటుందన్నమాట మన బట్టలనేవి షెల్ఫ్‌లోని. టాప్స్, చున్నీస్, లెగ్గిన్స్ ఇలా ఒక షెల్ఫ్‌లో, క్యాజువల్ ఇంకా ఫంక్షన్ వేర్ ఒక షెల్ఫ్‌లో, ఇంకా డైలీ వేర్ టాప్స్ ఇంకా ఇంకో షెల్ఫ్‌లో అనమాట ఇలా ఉన్నాయి. షెల్ఫ్ అంతా ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత చాలా రిలాక్స్డ్‌గా అనిపించిందనమాట. ఇంకా రోజు ఒక 2 రోజులైతే షెల్ఫ్ తీయడం, చూసుకోవడం చాలా ఆనందపడడం చేశాను. ఈరోజు ఇట్లా వార్డ్‌రోబ్ ఎప్పటినుంచో కూడా అలా క్లమ్జీ ఇక్కడ పెట్టేసిన బట్టలన్నీ కూడా నా డ్రెసెస్ అన్నీ కూడా మంచిగా సెట్ చేసేసుకొని ఈ గదంతా కూడా ఒకసారి మొత్తం అంతా సెట్ చేసుకొని వచ్చాననమాట. ఈ గదిలో మా పాప పడుకుంటుంది, చదువుకుంటుంది, ఆడుకుంటుంది అన్నీ ఈ గదిలోనే అనమాట. సో, అన్నీ కూడా తను అటు ఇటు పాడేస్తూ ఉంటుంది. చదువుకునేటప్పుడు బుక్స్ అన్నీ పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మొత్తం అంతా షెల్ఫ్స్ కానీ, టీపాయ్ కానీ మొత్తం అంతా మంచం కానీ ఇవన్నీ కూడా ఒకసారి తుడుచుకొని వచ్చేసి నీట్‌గా అండ్ ఇప్పుడొచ్చేసి ఇల్లంతా కూడా ఒకసారి డస్టింగ్ చేస్తూ ఓ పక్క నుంచి తుడుచుకొని వస్తూ ఉన్నాననమాట. ఎప్పుడైతే నేను ఇది ప్రతిరోజు మా ఇంట్లో క్యాజువల్‌గా జరిగే పననమాట. డస్టింగ్ చేయాలి, ఊడుస్తూ ఉండాలన్నమాట ఇల్లైతేను. ముఖ్యంగా ఈ టీవీ కప్‌బోర్డ్ అండ్ టీపాయ్ అండ్ సోఫా సైడ్స్ అనమాట. మన హ్యాండ్స్ పెట్టుకునే ప్లేసెస్ ఉంటాయి కదా! ఇవన్నమాట. ఎందుకంటే మీకు కనిపిస్తూ ఉంది కదా! ఇదైతే బ్రౌనిష్ మాట మాకైతే వచ్చేసింది. ఈ టీవీ స్టాండ్ కలర్ అయితేనే సో వుడ్ అనమాట. కాబట్టి ఈజీగా డస్ట్ అనేది చాలా క్లియర్‌గా కనబడుతూ ఉంటుందన్నమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఇదొచ్చేసి ఇంటి మనకి గుమ్మానికి ఎదురుగుండా ఉండేది లివింగ్ రూమ్ కాబట్టి లివింగ్ రూమ్ ఎప్పుడు కూడా నీట్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించాలి కాబట్టి నాకనేది పని అనుకోను, శ్రమ అనుకోవడం నేనైతేని చెప్పాను కదా! ఏది కూడా కష్టం అనుకోకుండానే నా పని అనేది చాలా ఇష్టంగా చేస్తూ ఉంటానన్నమాట. సో, అందు గురించి ఇక్కడైతే మొత్తానికి మొత్తం ఇల్లంతా కూడా ఇట్లా డస్టింగ్ చేసుకుంటున్నాను. ఒక పక్క తుడుచుకొని వచ్చేసాననమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక చక్కగా స్నానం ఇవన్నీ టిఫిన్ ఇవన్నీ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదా! సో, అందు గురించి ఏంటంటే ఒకసారి మొత్తానికి ఈ గదిలో బెడ్‌షీట్ కూడా మార్చేసాననమాట మా పాపదైతేను. సో, ఇంకా ఎంత నచ్చిందో ఈసారి అయితే ఈ బెడ్‌రూమ్ అయితేను. నచ్చిన వర్క్ అంతా చేసుకున్నాను నేను ఈరోజు ఈ రూమ్‌లో అయితే. మా పాప ఉంటే అస్సలే జరగవనమాట ఇటువంటి పనులేమి కూడా తను లేకపోతే. ఈ వర్క్ అంతా చేసుకోగలుగుతూ ఉంటాను ఇట్లాగా ప్రశాంతంగా అనమాట. ముఖ్యంగా ఏంటంటేనే ఇంక మొత్తం మ్యాట్స్ అనమాట. ప్రతి బాత్రూంలోని డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా మార్చుకొని వచ్చేస్తూ ఉన్నాను అనమాట. యూజువల్‌గా అయితే ఈ మ్యాట్స్ నేను 10 డేస్‌కి అట్లా మారుస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో డస్ట్ ఎక్కువ అనమాట. తొందరగా అనమాట ఆ బెడ్రూమ్‌లో మనం వాడుతున్నదంతా కూడా మళ్ళీ వెంటనే బయట నుంచి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా తొక్కుకుంటూ అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు 10 డేస్‌కి అనమాట. మినిమమ్ 10 డేస్‌కి అయితే ప్రతీది అనమాట. ఒకటి బెడ్రూమ్‌లోది ఒకటి అని తీయను. అన్నీ ఒకేసారి తీసేస్తూ ఉంటానన్నమాట. అట్లాగే సాక్స్‌లను కానీ, స్టవ్ దగ్గర పడుకునే క్లాత్ అని కానీ ఇవన్నీ కూడా ఒకేసారి 10 డేస్‌కి ఒకసారి వాష్ చేసేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చి
5:30 అయిపోతుంది. ఇంక 5:30 నుంచి 6 వరకు అనమాట నా వాకింగ్ టైం వచ్చేసి. ఇంక ఇదైతే ఒక నెల నుంచి అయితే ఏ రోజు మానకుండా నాకు వీలైనంత వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాననమాట. ఆహ్, ఎందుకంటే మనం ఏదో ఒళ్ళు తగ్గాలని కాదు, యాక్టివ్‌గా ఉండాలని మెయిన్ నేనైతేను. బరువనేది కాన్స్టెంట్‌గా ఉండాలని చూసుకుంటున్నాననమాట. ఇంకా ప్రతి నెల కూడా ఈసారి నుంచి చూసుకుంటూ ఉందాం అని చెప్పేసి నా బరువునైతే నేను చూసుకుంటూ ఉన్నాననమాట. ఆలోచిస్తున్నాను ఇంక ఇలా అయితే కాసంత ఇంకా 40స్‌లోకి వచ్చిన తర్వాత నుంచి మన హెల్త్‌పై మనకి కాన్షియస్ అనేది చాలా అవసరము. ఇంకా ఈ వయసులో చాలా వరకు చాలామందిని చూస్తూ ఉంటే నా వయసులో ఇంకొకరిని చూస్తుంటే చక్కగా, అందంగా, ఫిట్‌గా కనిపిస్తూ ఉంటున్నారనమాట. మనం ఎందుకు చేయలేం అవన్నీ చెప్పండి? ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్‌గా ఉంటున్నాం, ఇంటి పనులు చేసేస్తున్నాం, దీంతో సరిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటారు. కానీ అదైతే రాంగ్ అనమాట. మన పనులు ఎంతో అవసరమో మనకి అట్లాగా మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంతే అవసరం. మన గురించి మనం చాలా ఆలోచించాలి. సో, అందు గురించి అనమాట. ఇంకా నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ వాకింగ్ అయితేను. ఇంక ఇలాగే చక్కగా సక్సెస్‌ఫుల్‌గా ప్రతి నెల వెళ్ళి రావాలని మాత్రం అనుకుంటూ ఉన్నాననమాట. ఇంక టైం వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా! 6:30 అయిపోయింది. 6:30కి అయితే మా పాప వచ్చేసిందనమాట. ఇంక బయట తుఫాను గురించి అని చెప్పేసి చలిగాలి చాలా ఎక్కువైపోయింది కదా! సో, తనకైతే ఇంకా స్వెటర్ ఇచ్చేస్తూ ఉన్నాననమాట 4 డేస్ నుంచి అయితేను. ఇంకా స్వెటర్ అయితే వేసుకొని వెళ్తూ వస్తూ ఉందనమాట స్కూల్‌కి అయితే. పాపం పిల్లలైతే ఎంత కష్టంగా వెళ్ళొస్తున్నారండి. ఈ చలిగాలికైతేను అస్సలు బాలేదనమాట బయట అయితేను క్లైమేటు. ఇంట్లో ఉన్న మేమే ఫ్రీజ్ అయిపోతూ ఉన్నామనమాట. ఆ చలిగాలికైతే ఇంట్లో తలుపులు, కిటికీలు అన్నీ కూడా మూసేసుకొని ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. ఇప్పుడైతే నేను వాకింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక నాకు తలంతా పట్టేసి చాలా ఎక్కువ అనిపించిందనమాట చలి అయితేను. అలా అనిపించింది. ఇంక అలాంటిది పిల్లలు పాపం అలాగే మన మగవాళ్ళైనా సరే డ్యూటీస్‌కి వెళ్ళి రావాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళి రావాలి. పాపం మార్నింగే లేవాలి. మా పాపని చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తూ ఉందనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. సో, అవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి నేను ఇక్కడ మా వారివి వాటర్ మెలన్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక 4 రకాలు తెచ్చుకుంటున్నారు. సో, అవన్నీ కూడా ఇప్పుడు కూడా వాటర్‌లో సోక్ చేసి పెట్టడం ఇవన్నీ కూడా చాలా వీడియోస్‌లో మీరు చూసుంటారు కదా! ఈసారి అయితే ఇలా ట్రై చేస్తూ ఉన్నాననమాట. ఇందులో అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా! ఈ సీడ్స్‌లో అవి ఎలా తింటామో అవన్నీ కూడా మన ఇష్టం అనమాట. సోక్ చేసినా లేదా ఇలా ఫ్రై చేసినా సరే ఎవరైనా సరే ఏ కాంబినేషన్‌లోనైనా కలిపి తింటారనమాట. అదంతా కూడా మన ఇష్టం. హెల్తీ అయితే అనుకుంటాం కానీ టేస్ట్ అనేవి అస్సలు ఉండవన్నమాట ఇవి కదా! కాబట్టి అయితే టేస్ట్ సంగతి అయితే పక్కన పెడితే మనకి ఏది మంచిది అనేది ఫస్ట్ కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కాబట్టి నెమ్మదిగా కొంచెం అనేది ట్రై చేస్తుంటే అలా నెమ్మదిగా కంటిన్యూ చేస్తూ ఉంటే అలవాటు పడిపోతూ ఉంటుందన్నమాట మన ఒంటికని లేదంటే మన బాడీకి. డైట్ పరంగా ఇలా అయితే ఎవరైనా సరే ఇంటేక్ చేయడం అనేది చాలా అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇమ్యూనిటీ గానీ, స్ట్రెంగ్తీగా గానీ, హెల్తీగా అన్ని రకాలుగా చాలా యూస్‌ఫుల్ అనమాట. సో, ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసిన తర్వాత అక్కడ ఉన్న ప్యాను, పక్కన ప్యాకెట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసినవన్నీ కూడా వాటి ప్లేసుల్లో అయితే సర్దేస్తూ ఉన్నాననమాట. ఎక్కడ సామాను అక్కడ, ఎక్కడ పని అక్కడ ఏ టైంకి ఆ టైం చేసేసుకొని ఉంటాం. మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. మన టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా అయితేను. నాకు మా ఇంట్లో గంటల తరబడి ఏ పని చేయడానికి ఇష్టపడననమాట. ఏదైనా సర్టెన్ టైం పెట్టుకుంటాను. ఏదైనా సర్టెన్ రోజు అనేది పెట్టుకుంటూ ఉంటాననమాట. ఆ రోజుకి ఆ పని అవ్వాలని చూసుకుంటాను. అంతేగాని అన్ని పనులు ఒకే రోజనే ఆలోచన ఉండదు నాకైతేను. ఏదైనా సరే ఒక్కొక్క రోజు కొంచెం పెట్టుకుంటూ ఉంటాననమాట. టైం వాల్యూ అనేది లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక ఫేజ్ వచ్చిన తర్వాత మాత్రమే అర్థమవుతూ ఉంటుందనమాట. నాకు ఇప్పుడనేది ఈ టైం గురించి అయితే బాగా అర్థమైంది. మ్యారేజ్‌కి ముందు ఒక లెక్క, మ్యారేజ్ తర్వాత ఒక లెక్క అనమాట. అది కూడా పిల్లలు ఉన్నప్పుడు. సో, అందు గురించి అనమాట. లైఫ్‌ని ఈజీ చేసుకోవడానికి అలాగే టైం సేవ్ చేస్తూ ఉంటాననమాట నా పనుల ద్వారా నేనైతే. ఇంకా మా వారు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే టైం అనమాట. సో, ఇంకా ఆయనైతే తన పని ఏదో తను చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా స్నాక్స్ అయితే తింటూ ఉందనమాట లోపలైతే. ఇంకా నేనైతే ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవడం అట్లాగే ఇంకా ఈవినింగ్ అంటే ఇలాగనమాట. ఏవో ఒక చిన్న పనులు మిస్‌లేనియస్ పనులు చాలా ఉంటాయనమాట. చెప్పలేమనమాట. అవన్నీ కూడా ప్రతి ఇంట్లో అందరూ చేసుకుంటూనే ఉంటారు కదా! హౌస్ వైఫ్స్ అందరూ కూడాను. సో, అలాగనమాట అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా డిసెంబర్‌లోకి అయితే అడుగుపెట్టేసాం కదా! అందరం కూడాను. ఇంకా ఎట్లా అయిపోయినాయండి రోజులు అసల పరిగెట్టడం కాదు మాయమైపోయినట్టు అయిపోయిందనమాట. ఈ ఇయర్ అయితే నాకు అలా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకొచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఒకసారి ధూపం పెట్టుకోవాలనిపించిందనమాట. సో, అందు గురించి అనమాట ఇక్కడ అయితే మంచిగా ధూప్ స్టిక్ ఒకటి తీసుకొని ఇల్లంతా కూడా ఇట్లా ధూపం వేసేసుకుంటున్నాను.
మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది కదా ఇంట్లో అయితే. బయట తుఫాన్ గురించి ఒకటి ఇంట్లో తలుపులు ఇవన్నీ వేసేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి, ఇలా ఒక ధూపం వేసుకున్నామంటే మంచి అరోమా అనేది ఇల్లంతా వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ అవి కాసంత సీడ్స్ అనేవి చల్లారి పెట్టేసాననమాట. ఇక్కడ పళ్ళెంలో వేసేసి ఇప్పుడు వాటిని మళ్ళీ బాక్స్‌లో వేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇంక నెక్స్ట్ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తూ ఉంది కాబట్టి, ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అయితే మీరు ఏం తీసుకుంటున్నారు? ఏం ఆలోచించుకుంటున్నారు? ఏమన్నా పని చేయాలా? ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకోవాలా అని ఏమన్నా అనుకుంటున్నారా? అయితే వాటిపై ఒక ఆలోచన అనేది పెట్టుకోండి. ఏదైనా సరే చేసేయాలి, చెయ్యాలని గట్టిగా అనుకోకుండా ఏది కూడాని. అది స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేను. నేనిది చేయాలని చిన్న వర్క్ అనేది చేసుకోండి ఏదైనా సరే. సో, దాన్ని నెమ్మదిగా కంటిన్యూ చేయండి. అంతేగాని గట్టిగా పట్టుబడితే మాత్రం వర్క్ అనేది అవ్వదనమాట. దాన్ని కొన్ని డేస్, కొన్ని నెలలైతే చేయగలం గానీ, దాన్ని అట్లాగే దాన్ని కంటిన్యూ అయితే మాత్రం చేయలేమనమాట. సో, నేనైతే అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ ఇయర్ అయితే ఒక 3 పనులైతే అనుకుంటున్నాను అనమాట. వాటిని నెమ్మదిగా మార్చుకోవాలనుకుంటున్నాను. అంతేగాని కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు. మార్చుకొని దాన్ని నెమ్మదిగా నెక్స్ట్ ఏ విధంగా కంటిన్యూ అవుతుందో చూద్దాం చెప్పేసి ఇంకా నేను అనుకుంటూ ఉన్నాననమాట. సో, అవేంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. నేనేమనుకుంటున్నాను ఏంటనేది. సో, ఇక్కడైతే మా వారు సీడ్స్‌తో పాటు ఖర్జూరం, బాదాలు కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట. వాటిని విడిగా ఇట్లాగా పక్కనే ఈ స్నాక్స్ బాక్స్‌లో పెడుతూ ఉంటాను నేను. ఎవరికైనా సరే విరామం అనేది ఉంటూ ఉంటుందండి. కానీ ఒక గృహిణిగా మనకైతే విరామం అనేది ఉండదు కదా! సో, ఇదనమాట నా ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా?